ఈ రకరకాల యంత్రాలు, మాయలు, రకరకాల వాస్తులు, ముహూర్తాలు, రకరకాల జాతకాలు చెప్పేసి మోసం చేసేవాళ్ళు భయంకరమైన దుర్దశల జీవితాల్లో అనుభవించి తీరతారని ఖచ్చితంగా. వీళ్ళకి ఈ సంపాదన వీళ్ళకి కలిసి రాదండి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఉదాహరణ కూడా చెప్పగలను నేను, అనుమానం లేదు. బాగుండదు, అది మనకు అనవసరం. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవులో చెప్పాలి. ఆ మనిషి కనపడితే నేను చెప్పేస్తాను ఇందువల్ల ఈయనకి ఈ రోగం వచ్చిందని. ఇన్ని చెప్పినా కూడా, మీరు ఇంత చెప్తున్నా కూడా వాళ్ళకి అవే నచ్చుతున్నాయి. అదే ఉందండి. అది ఆ బలహీనత ఎప్పుడు మీరు సామాన్యుల్ని అనడానికి లేదమ్మా. అందుకని అంటున్నాను, సామాన్యుల్ని అనడానికి లేదు. సామాన్యుడు సామాన్యుడే, మాన్యుడు మాన్యుడే. వాళ్ళు ఏ పుస్తకాలు చదవలేదు, వాళ్ళకి పరంపరగా వచ్చిన చైతన్యం కూడా లేదు. వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 1వ తరగతి పిల్లాడికండి వాడు బడికి వెళ్ళాడు అనుకోండి, మరి నీకేం కోరిక కావాలంటే హోంవర్క్ ఇవ్వకుండా ఉంటే చాలు అంటాడు. ఎందుకంటే ఇవ్వడదమ్మ వాడికి, ఆ పూట గడిచిపోవాలి, వాడికి హోంవర్క్ ఉండద్దు. అందుకని నాకు ప్రధానమంత్రి అవ్వాలి ఎందుకంటే 1వ తరగతి వాడు చస్తుంటే నడువంతా బిగించారు, ఇంటికి వెళ్ళగానే తీసేస్తే చాలు వాడికి. అలాగే మనిషి 1వ తరగతి వాడు అలా అన్నట్టే పెద్ద మనిషి కూడా 50 ఏళ్ళు వచ్చిన వాడైనా 60 ఏళ్ళ వాడైనా అప్పటికి ఏ కష్టం ఉందో ఆ కష్టం గురించి మనిషి మనసు ఆలోచిస్తుంది. అది మానవ సహజమైన ప్రవృత్తి. ఆ బలహీనతను మనం సొమ్ము చేసుకోవడం మనదే పాపం. కానీ వీళ్ళందరూ నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, ఇలా నమ్మడం వీళ్ళదే తప్పంటే మీరు ఇంకోటి కూడా ఆలోచిద్దామండి. కొన్ని లక్షల మంది అమాయకులు ఉన్నారు, ఒక 10 మందో 100 మందో వాళ్ళని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం కానీ పెద్దలు కానీ ఈ 100 మందిని అదుపులో పెట్టడం తేలిక, 1,00,000 మందిని మార్చడం తేలిక ఆలోచించండి. అంతే కదా. ఆ 100 మందికి సరైనటువంటి నిఘా పెట్టి నువ్వు ఎందుకంత మోసం చేస్తున్నావు వాడికి వెంటనే శిక్ష పడితే, ఇగో వీడికి శిక్ష పడింది చూడండి, ప్రజలను మోసం చేసిన పైగా దేవుడి పేరు మీద చేసాడు ఈ మోసం, అందుకని వీడికి శిక్ష పడింది అంటే ప్రజల్లో నమ్మకాలు క్రమంగా తగ్గిపోతాయి. అయ్యో మన ఇంత లాక్కున్నాడు మోసం చేశాడు కదా. బలహీనత ఇప్పుడు దానికి ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఎందుకంటే మనిషి ఆ బలహీనతను పోగొట్టుకోవాలి. ప్రభుత్వం కానీ పెద్దలు కానీ ఇతర నిఘా వ్యవస్థలు కానీ చేయవలసింది ఏమిటంటే అమాయకుల మీద తోసేయద్దు. వాళ్ళు అమాయకులు, వాళ్ళు బలహీనులు. తాత్కాలికంగా వచ్చిన కష్టాన్ని పోగొడితే చాలు అనుకుంటారు వాళ్ళు. మోక్షం అంటే ఎంతమందికి తెలుస్తుంది? జ్ఞానం పొందండి అంటే జ్ఞానం మాకెందుకండి, జామకాయ చెట్టు కాయలు కాయట్లేదండి దాని సంగతి చెప్పండి. వాడు జామ తోట పెట్టాడు, వాడు కాయలు కాయలు పంట పండాలి, వాడు జ్ఞానం వాడికి ఎందుకంటే జామకాయ కావాలి. కానీ అందుకే మన సంస్కృతిలో భగవంతుడిని నేరుగా నమ్ముకోండి. మీ జామ తోటే పండకపోతే నాయన నేను జామ తోట మీద ఆధారపడ్డాను శ్రీకృష్ణ ప్రభు, నువ్వు జామకాయలు గాయించబోయా అంటే భగవంతుడు తప్పకుండా గాయిస్తాడు.